రెసిన్ రుచి లేదు, వాసన లేదు. నీరు, ఆహారం ఎందులో కలిపినా గుర్తించలేనంత ప్రమాదకరం. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాలలో ఒకటి. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉగ్రవాద ఆరోపణలతో డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అతని ఇంట్లో తాజాగా తనిఖీలు చేశారు. పలు కీలక విషయాలు తెలుసుకున్నారు. తన వైద్య జ్ఞానాన్ని మనుషుల రక్షణ కోసం కాకుండా వేల మంది ప్రాణాలు తీసే దిశగా వాడాలని నిర్ణయించుకున్నాడు. అతనితో పాటు సుహేల్ ఆజాద్ వెనక నుంచి ఐఎస్ఐఎస్ మరియు పాకిస్తాన్ హ్యాండ్లర్లు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, టెలిగ్రామ్లో కోడ్ చేసిన సంభాషణలు అన్నీ గమనిస్తే ఒక ఉగ్రవాద ప్రణాళికలో భాగంగానే జరిగిందా అనే అనుమానం బలపడింది. అతని లక్ష్యం మరింత భయంకరమైనది. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో మంచినీటి సరఫరాలో, గుడి ప్రసాదాల్లో రిసిన్ కలిపి సామూహిక విష ప్రయోగం చేయాలని ప్లాన్. ఒక్కసారి ఈ విషం ప్రజల్లోకి చేరితే వందలు కాదు, వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి. దేశం మొత్తం భయంకర పరిస్థితిని ఎదుర్కొనేది. కానీ ఆ కుట్రను అడ్డుకుంది మన గుజరాత్ ఏటీఎస్. నిఘా వర్గాల నుంచి వచ్చిన ఒక చిన్న సమాచారం ఆధారంగా అప్పటికప్పుడే యాక్షన్లోకి దిగి కోడ్ చేసిన మెసేజ్లను డీకోడ్ చేసి ఈ ముగ్గురిని సరైన సమయంలో అదుపులోకి తీసుకుంది. అరెస్టు చేసిన ప్రదేశంలో రిసిన్ తయారీకి వాడుతున్న ఏర్పాట్లు చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. మరికొన్ని గంటలు ఆలస్యమైతే దేశం పెద్ద విషాదాన్నే చూడాల్సి వచ్చేది. మన దేశ భద్రతా సంస్థలు ఎప్పుడూ కనిపించకపోయినా నిరంతరం కాపాడుతూనే ఉంటాయి. వారి పని గోల్ కీపర్ లాంటిది. ఎన్ని దాడులను ఆపారో ఎవరికీ తెలియదు. కానీ వారు ఆపకపోతే మాత్రం ఆ నష్టమంతా మనదే అయ్యేది. రిసిన్ వంటి ప్రాణాంతక కుట్రలను సమయానికి ఛేదించిన గుజరాత్ ఏటీఎస్ మరియు నిఘా వర్గాలకు హృదయపూర్వక వందనాలు.